మన మధ్యలో ఉన్నటువంటి కోటేశ్వరరావు 2వ కీర్తన చదువుతాడు. తర్వాత వాక్య ధ్యానములోనికి మనం వెళదాం. ఈ 453వ పేజీ 2వ కీర్తన మొదటి వచనం నుండి చివరి వచనం వరకు. మొదటి వచనం కోటేశ్వరరావు చదువుతాడు. 2వ వచనం మనం అందరం కలిసి ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాం. అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. ఇనుపదండముతో నీవు వారిని నలగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన హృదయముల్లో స్థిరపరచును గాక. మనమందరం తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనమందరం కూడా దేవుని బిడ్డలారా శ్రద్ధాశక్తులతో విందాం. ప్రార్థన. పరిశుద్ధుడును ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, ఈ పునరుద్ధానపు ఈ ఆరాధనలు మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టినందులకు స్తోత్రాలు. దేవా, మేమందరము కూడా నీ సన్నిధిలో ఇప్పటి వరకు పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ నీకు మొక్కుచు నీ సన్నిధిలో మోకరిల్లి నిలువబడి చేతులెత్తి నిన్ను ఆరాధించడానికి మీరు మాకిచ్చిన ఈ గొప్ప సమయము కొరకు వందనాలు. నీ దాసుడు నీ పక్షంగా నిలబడ్డాడు ప్రభువా. పిల్లలందరూ వీరు నీ పిల్లలు. వీరందరి ఎడల మీకున్న ప్రణాళిక గొప్పది గనుక మీ ప్రణాళికలోనికి మేమందరం విధేయులమై రావడానికి మా అందరితో మీరే మాట్లాడండి. దేవా, నీ స్వరము మాకు వినబడాలని, మీ దర్శన భాగ్యాన్ని మేము కళ్ళారా చూడాలని హృదయపూర్వకంగా మేమందరం గ్రహించి అర్థం చేసుకొని నీకు విధేయులం కావాలని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మీరే మమ్మలను మీ స్వాధీనములోనికి తీసుకొనండి. మీకు విరోధంగా పనిచేస్తున్న ప్రతి అల్లరి సంబంధమైన సాతాను సంబంధమైన ప్రతి క్రియను యేసు నామములో బంధిస్తున్నాం ప్రభువా. మీరే మా అందరితో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. చేతులెత్తి అందరం స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. మంచిది ప్రియులరా, ఈ అక్టోబర్ మాసములో మొదటి ఆదివారపు దినం, ఈ పునరుద్ధానపు దినమున మరి మనమందరమును కలిసి ప్రభువును ఆరాధన చేయడానికి కూడి వచ్చిన మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాం. దేవుడు మిమ్మను దీవించునుగాక. మంచిది. ఈ సమయంలో మరి 2వ కీర్తనలో మనం ఈరోజు చదువుకొనినటువంటి ఈ 2వ కీర్తనలో ప్రియులరా మొదటి వచనం నుండి 12 వచనముల వరకు మనం చదువుకున్నాము. ఈ 12వ వచనాలలోని సారమంతటిని మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే, సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీద ఉన్న అన్ని జనులను గూర్చి, రాజులను గూర్చి,
ఆ తరువాత భూపతులను గురించి, ఈ భూమి మీద ఉన్న సమస్తమును గూర్చి దేవుడు మాట్లాడుతూ ప్రత్యేకమైనటువంటి ఈ రాజ్యాలన్నిటిని గూర్చి, ఈ భూ సంబంధమైన రాజ్యాలు, ఈ భూ సంబంధముగా పరిపాలన చేస్తున్న అన్య రాజ్యాలు, అన్యజనులను గూర్చి, భూరాజులను గూర్చి అంతయును మనకు తెలియచేస్తూ వీళ్ళందరిలోకెల్లా దేవుని నామమునకు మహిమను తెచ్చేటటువంటి ఒక రాజు ఉన్నాడు అన్న విషయాన్ని మనం అందరం కూడా పరిశుద్ధ లేఖనాలలో మనం చదువుతాం. ఆ మాట ఏంటంటే, ఆ రాజు ఎవరు అంటే, ఆ ప్రభువు ఎవరు అంటే, ఆ ప్రభువు, ఆ రాజు తండ్రి అయిన దేవుని కుమారుడు అన్న విషయాన్ని మనం అందరం గ్రహించగలుగుతాం. స్తోత్రం. మనకందరికీ తెలుసు, యేసు రారాజుగా ఈ భూలోకానికి రాబోతున్నాడు. ఎవరు రాబోతున్నారంట? యేసు ఈ భూలోకానికి రారాజుగా రాబోతున్నాడు. మొదట ఒకసారి వచ్చాడు. ఆ మొదట వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, ఈ రాజ్యము, ఈ భూ సంబంధమైన రాజ్యము నాది కాదు అన్నాడు. నా రాజ్యము వేరే, నా యొక్క పరిపాలన విధానము వేరుగా ఉంటుంది అని ప్రభువు ముందుగానే చెప్పాడు. అందుకే యేసయ్య రారాజుగా ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. ఈ యేసయ్య రారాజుగా రాబోతున్నటువంటి, ఈ లోకానికి రాబోతున్నటువంటి రారాజును గూర్చి ముందుగానే ప్రవక్తలు చాలామంది ప్రవచనాలు చెప్పారు. వారు ఏమని ప్రవచనాలు చెప్పారంటే, ఇదిగో మనము చూడండి 9వ వచనములు అంటాడు, ఇనుప దండముతో నీవు వారిని నలగగొట్టెదవు, కొండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. రాబోతున్న రారాజు ఈ భూమి మీద ఇప్పటికే కొన్ని రాజ్యాలు ఉన్నాయి. భూమి మీద కొన్ని రాజ్యాలు ఉన్నాయి, అగ్రరాజ్యాలుగా పేరుగాంచినవి. పురాతన కాలము నుండి పేరుగాంచిన అగ్రరాజ్యాలు కొన్ని ఉన్నాయి. ఈ అగ్రరాజ్యాలను రాజులు ఏలారు. ఐగుప్తు కావచ్చు, బబులోను కావచ్చు, మాదియా పారసీక దేశము కావచ్చు, రోమా సామ్రాజ్యం కావచ్చు, సిరియా రాజ్యం కావచ్చు. చూడండి, ఎన్ని ప్రపంచ రాజ్యాలుగా పేరుగాంచిన రాజ్యాలు ఎన్ని ఉన్నాయో అన్నిటి విషయములో సృష్టికర్త అయిన దేవుడు ఈ 2వ కీర్తన 9వ వచనంలో ఈ మాట తెలియచేస్తున్నాడు, ఇనుప దండముతో నీవు వారిని నలగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. దేవునికి స్తోత్రం. ఎవరు పగలగొడతారు, ఎవరు నలగగొడతారు, ఇది మనకు అర్థం కావాలి. ఎవరిని పగలగొడతారు? చూసారా, ఇక్కడ అన్య రాజ్యాలు ఉన్నాయి కదా. ఈ భూమి మీద పరిపాలన చేసినటువంటి అన్య రాజ్యాలు, ఈ అన్య రాజులను ఎవరు నలగగొడతారు, ఎవరు పగలగొడతారయ్యా అంటే 9వ వచనంలో అంటాడు, నీవు అన్న మాట ఏ రాజును గూర్చి చెప్పబడింది? ఐగుప్తు రాజా, బబులోను రాజా, మాదియా పారసికపు దేశపు రాజా, గ్రీకు రాజ్యములోని పరిపాలన చేసిన గ్రీకు వీరుడు అందామా? ఎవరు అని మనం పరిశీలనగా చూస్తే, లేఖనం చూస్తే, ఈ రాజు నీవు అన్న ఈ మాటను మీరు 7వ వచనంలో కూడా చూడండి. ఒక మాట అంటాడు, నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను
కనియున్నాను. స్తోత్ర, హల్లెలూయా. చూడండి 9వ వచనంలో మనం చదివాము, ఇనుపదండముతో నీవు వారిని, అంటే భూలోకము రాజ్యాలను అన్నిటిని నలగగొట్టగలిగిన వాడు, పగలగొట్టగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. స్తోత్ర, హల్లెలూయా. హల్లెలూయా. మీరు జ్ఞాపకం చేసుకోనండి, ఈ పరిశుద్ధ లేఖనంలో ఈ భూరాజ్యాలను నలగగొట్టగలిగిన వాడు, పగలగొట్టగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే మనం యేసు రాజు అని చెప్పుకుంటున్నాం. యేసు రాజుగా ఈ భూమి మీదకి రాక మునుపు, యేసు రాజుగా ఈ భూమి మీదకి రాక మునుపు ఆయన పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నవాడంట. స్తోత్ర, హల్లెలూయా. ఎప్పుడు నుండి కూర్చున్నాడు అంటే అనాది కాలము నుండి తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు ఆయన. ఆ తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండడానికి ఆ తండ్రి అయిన దేవుడే ఏమన్నాడంటే, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. సమీపింపరాని తేజస్సులో దేవుడు ఒక్కడు మాత్రమే వసిస్తున్న దేవుడు తనకున్నటువంటి బల పరాక్రమమును బట్టి, తనకున్నటువంటి జ్ఞాన సంపదను బట్టి, జ్ఞానమును బట్టి, ఆయనకున్నటువంటి ప్రేమను బట్టి ఆ మహాదేవుడు తన ప్రణాళిక ఒకటి రచించి పెట్టుకున్నాడు. నేను సృష్టి చేయాలి అనే ప్రణాళిక. స్తోత్ర. ఏ ప్రణాళిక అంట? ఈ ఆలోచన, ఈ ప్రణాళిక ఎవరు కలిగి ఉన్నారు? అనాది కాలమందున్న ఒక్కడై ఉన్న దేవుడు. స్తోత్రం. ఆ ఒక్కడై ఉన్న దేవుడు అనాది కాలమునందు ప్రణాళిక కలిగి ఉన్నాడు. జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ సర్వస్వము ఈ భూమి మీద ఏదియును కలుగక మునుపే సృష్టికర్త అయిన దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు గనుక, ఆ ప్రణాళిక కలిగిన దేవుడు సృష్టించదలంచాడు గనుక ఆ సృష్టిని గూర్చి దేవుడు త్రికాల జ్ఞానిగా ముందే చూశాడు. స్తోత్రం. ఎలా చూశాడంట? ముందే చూశాడు. అంటే ఈ ప్రస్తుత స్థితి అలా ఉంటుంది, మధ్యస్థ స్థితి అలా ఉంటుంది, అంతిమ స్థితి ఎలా ఉంటుంది, ఇదంతటిని కూడా భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను గూర్చి ఎరిగినటువంటి సృష్టికర్త అయిన దేవుడే ఎరిగినవాడు గనుక ఆ మహాదేవుడు జరగబోయే విపత్తును గుర్తుపెట్టుకొని, జరగబోయే నష్టాన్ని కూడా గుర్తుపెట్టుకొని, జరగబోయేటటువంటి పరిస్థితులను అన్నింటినీ కూడా గుర్తు చేసుకొని తాను తన మనస్సులో తెలుసుకొనిన వాడై భూమి మీద లోపరహితమైన రాజ్యాన్ని దేవుడు ఏర్పాటు చేయాలని ఆరంభము నుండి దేవుడు కోరిక కలిగి ఉన్నాడు. స్తోత్ర, హల్లెలూయా. అందుకే మొట్టమొదటగా లోపము లేని ఏ విధమైన లోపము లేనటువంటి దేవకుమారుణ్ణి దేవుడు కన్నాడు. ఆయన పేరే ఆ పరలోకపు జ్యేష్ఠుడు అని చెప్పుకుంటున్నాం. స్తోత్ర. ఎక్కడ జ్యేష్ఠుడు అంట? ఆయన పరలోకపులో జ్యేష్ఠుడు. ఇంకా మనం చెప్పాలి అంటే సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి జ్యేష్ఠుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి జ్యేష్ఠుడు. ఆ జ్యేష్ఠుని గూర్చే కీర్తనాకారుడు, ఇదిగో భక్త దావీదు ఈ 2వ కీర్తన 7వ వచనంలో ఇలాగూ చెప్పాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఎందుకు కని ఉన్నాడు?
ఏమండి, దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుడితో ఇలాగంటున్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఎందుకు కని ఉన్నాడు అంటే తండ్రికి ఒక ప్రణాళిక ఉంది, తండ్రికి ఒక ఉద్దేశం ఉంది. తండ్రి చేయబోయే సృష్టినంతటిని ఒక రాజ్యంగా ఏర్పరిచి ఆ రాజ్యానికి అంతటికి, విశ్వాస సామ్రాజ్యానికి అంతటికి రారాజునుగా చెయ్యాలని ఇదిగో తన కుమారుణ్ణి కన్నాడు. ఆయన జ్యేష్ఠుడుగా మనకు పరిశుద్ధ లేఖనాలలో ప్రత్యక్షమవుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ జ్యేష్ఠ కుమారుడు మాత్రమే ఇది చూడండి, ఈ 9వ వచనం, 2వ కీర్తన 9వ వచనంలో చేయగలిగినటువంటి పని, నీవు ఇనుప దండముతో వారిని నలగొట్టెదవు, కొండను పగలగొట్టినట్లు మొక్క చెక్కలుగా వారిని నీవు పగలగొట్టెదవు. మరొక మాట మీరు జ్ఞాపకం చేసుకునండి, 12వ వచనం, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల కోపిస్తే ఏమవుతుంది? ముక్క చెక్కలే. దేవుడు కోపిస్తే ఏమవుతుంది? పగిలిపోద్ది, వీపు పగిలిపోద్ది అంటారు చూశారు, అది పరిస్థితి. దేవుడు కోపగించుకుంటే, దేవుని బిడ్డలారా, దేవుడు కోపగించుకుంటే నలిగగొట్టబడతాం, దేవుడు కోపగించుకుంటే పగలగొట్టబడతాం, దేవుడు కోపగించుకుంటే చెక్కలైపోతుంది, దేవుడు కోపగించుకుంటే నాశనమైపోతుంది. ఏ రాజ్యమైనా సరే, ఏ రాజైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, దేవునికి విరోధముగా, దేవుని జనాంగానికి విరోధంగా ఏ ఆయుధము కూడా నిలువనేరదు. హల్లెలూయా. ఏది నిలువనేరదు. ఎందుకంటే అన్ని రాజ్యాల దగ్గర ఉన్నటువంటి రాజుల దగ్గర ఉన్న అన్ని ఆయుధాల కంటే ఆ తండ్రి అయిన దేవుని కుమారుడి దగ్గర ఉన్న ఆయుధము శక్తివంతమైనది. స్తోత్ర, హల్లెలూయా. నీవు వారిని నలగొట్టెదవు, నీవు వారిని ముక్క చెక్కలునుగా పగలగొట్టెదవు, నీ ఎదుట ఏ రాజ్యమును నిలువనేరదు. మత్తయి సువార్తలో మీకందరికీ సుపరిచితమైన మాట 2వ అధ్యాయం అనుకుంటాను, మీరు అక్కడ జ్ఞాపకం చేసుకోండి. ఆయన రాజ్యము శాశ్వతమైనది అని అంటాడు. ఆయన రాజ్యము, దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యము అల్పమైన రాజ్యమును కాదు. ఆయన రాజ్యము ఎంత మాత్రమును కూడా, ఆయన రాజ్యమును గూర్చి మనం దేవుని యొక్క వాక్యములో సెలవిస్తున్నాం, ఎంత మాత్రమును అల్పమైనది కాదు. ఆయన రాజ్యము ఘనమైన రాజ్యం. ఏమండి, ఆయన రాజ్య పరిపాలనను మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, అంతము వరకు ఆయన రాజ్యమునకు అంతమే లేదు అన్న మాటను మనము గమనించగలుగుతాం. ఆయన యొక్క రాజ్యాన్ని గూర్చి దేవుని బిడ్డలారా మరి మనము గ్రహించగలిగితే పరిశుద్ధ వాక్యములు మీరు చూడండి, 2వ అధ్యాయములో, మత్తయి సువార్త 2వ అధ్యాయములో దేవుని వాక్యము మనకి ఇలాగు సెలవిస్తుంది. 5వ వచనం ఒకసారి చూడండి. ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలు అను నీలో నుండి వచ్చును. లూకా సువార్త 1వ అధ్యాయము, దయచేసి మీరు 33వ వచనాన్ని గురించి కూడా చదివితే, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. చూసారా, ఆయన, మనము కీర్తనలో 2వ కీర్తన 7వ వచనము 9వ వచనంలో చూస్తేనేమో నీవు అన్నాడు.
దేవదూత చెప్పుతూ మరియమ్మతో ఏమని చెప్తున్నాడంటే ఆయన రాజ్యము అంతము లేనిది, ఆయన రాజ్యము స్థిరమైనది, ఆయన రాజ్యము యుగ యుగాలు నిలిచేది. ఈ భూలోక రాజ్యాలలో ప్రపంచ చక్రవర్తులుగా పేరుగాంచిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరి రాజ్యమైనా ఎవరి పరిపాలన అయినా యుగ యుగాలు నిలిచి ఉందా? అంతము లేని రాజ్యం భూలోకంలో ఏ రాజు రాజ్యమైనా ఉందా అంటే లేదండి. రాజ్యాలన్నీ పతనమైపోతాయి, కానీ ఒక్క రాజ్యం మాత్రం అంతము లేని రాజ్యము రాబోతుంది. ఆ రాజ్యానికి రారాజు యేసయ్య. ఆ యేసయ్యను గురించి మనం పరిశుద్ధ లేఖనాలలో మనం నేర్చుకుంటున్న మాట, ఆయన మాత్రమే ఇదిగో సమస్తమునకును ఆయన మాత్రమే జ్యేష్ఠుడు. హల్లెలూయా! ఆయన మాత్రమే జ్యేష్ఠుడు. మనము గత దినములలో మనము జ్యేష్ఠుడిని గురించి మనము నేర్చుకుంటూ వస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ రాజ్యము అంతము లేని రాజ్యంగా ఉంటుంది? ఈ రాజ్యమునకు యుగ యుగాలు ఎందుకు నిలుస్తుంది? ఈయన జ్యేష్ఠుడు అని ఎందుకు నామకరణం చేయబడ్డాడు? ఈయన ఎందుకు ఇదిగో రాజుగా మనకు ప్రత్యక్షమవుతున్నాడు అంటే దేవుని ప్రణాళిక నెరవేర్పు జరుగుట కొరకై దేవుడే తన కార్య ఆరంభమున నన్ను సృజించెను, లేకపోతే నన్ను కలుగ చేసెను అని గ్రంథకర్త అయినటువంటి సొలొమోను పరమగీతము సామెతలు 8వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట మనకు చెప్పుతూ వచ్చాడు. పూర్వకాలమునందు, సృష్టి ఆరంభమునందు, ఆయన కార్యములలో హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. సృష్టి ఆరంభమున, సృష్టి అంటే జరగబోయే సృష్టి కంటే, దానికంటే ఆరంభం అంటే అన్నింటికంటే ముందు. కొలస్సీ పత్రిక 1:17 మీరు ఇంతకుముందు చదివారు. అన్నిటికంటే ముందు, అన్నిటికంటే ముందున్నవాడు అంటే మనము కళ్ళకు కనబడుతున్న ఈ సృష్టిలోని అన్నిటికంటే ముందున్నవాడు. ఈ ముందున్నవానికి పెట్టిన పేరు ఏంటయ్యా అంటే జ్యేష్ఠుడు. ఈ జ్యేష్ఠుడికి ఒక రాజ్యం ఉంటుంది. ఈ జ్యేష్ఠుడి రాజ్యమునకు అంతము లేదు. ఈ జ్యేష్ఠుని యొక్క రాజ్యము యుగ యుగాలు ఉంటుంది. ఎందుకయ్యా ఈ జ్యేష్ఠుని యొక్క రాజ్యము అంతము లేనిదిగా ఉంటుందంటే, ఈ జ్యేష్ఠుని యొక్క రాజ్యము యుగ యుగాలు ఎందుకయ్యా ఉంటుందంటే, సృష్టికర్త అయిన ఆ మహాదేవుడు కూడా అంతము లేని దేవుడు. స్తోత్రం. ఆయనకు అంతము లేదు, ఆయనకు ఆరంభం అంటూ లేదు. ఆయనే ఉన్నవాడు, ఆయనే అనువాడునై ఉన్నాడు. స్తోత్రం. ఆయనే ఉన్నవాడు. ఎప్పటి నుంచి ఉన్నవాడు? ఆది నుండా ఏమండి? అనాది నుండి. అనాది అంటే ఆది లేనిది అనాది. ఆది అంటే దేవుని తరువాత కలిగించబడినదంతా ఆది. దేవుడేమో అనాదిలో ఉన్నాడు, సృష్టి యావత్తేమో ఆదిలో ఉన్నది. మనకు తెలుసు, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చాలు. ఇప్పుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను కలుగు చేశాను. మరి అనాదిలో దేవుడు ఏం కలుగు చేశాడు? అనాదిలో ఏం కలుగజేశాడు అంటే బైబిల్ చెప్తుంది, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. అనాదిలో, ఈ ఆదికి ముందు అనాదిలోనేమో దేవుడు తన కుమారుణ్ణి కన్నాడు. తన కుమారుని ద్వారా ఇప్పుడు మనం ఆది అని చెప్పుకుంటున్నా ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో భూమి ఆకాశములను సృజించెను. అది ఎవరి ద్వారా కలిగిందంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాము. హెబ్రీయులకు రాసిన పత్రిక
దయచేసి మొదటి అధ్యాయం అనుకుంటాను, మీరు దయచేసి ఒకసారి చదవండి ఆ మాట. పూర్వకాలమునందు నానా సమయములలోను నానా విధములను గాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా చూసారా, అంతకుముందు ఏం జరిగిందంట? ఏమన్నా ఆయన ఏం చేశాడంట? నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని చెప్పాడు. ఏది 2వ కీర్తన 7వ వచనం ప్రకారం. అలా జరిగిన తర్వాత ఆయన ఆ కుమారుణ్ణి కలగబోయే సృష్టి యావత్తునకు సమస్తమునకును వారసునిగా నియమించెను. స్తోత్రం. వారసుడు అంటే ఎవరు? అబ్రహాం దగ్గరికి వెళ్ళాలి. అబ్రహాము దగ్గరకు వెళితే వారసుడు అంటే ఎవరో తెలుస్తుంది. దేవుడు చెప్పాడు, అబ్రహాముతో చెప్పాడు, అయ్యో దేవా, నాకు ఏమి ఇస్తే ఏం సుఖం ఉందయ్యా? నేను ఆస్తి బాగానే ఉంది, అంతస్తు బాగానే ఉంది, ఐశ్వర్యం బాగానే ఉందయ్యా, కానీ నా ఇంటిలో నా పెద్ద దాసుడైన ఎలియాజరికే ఇదంతా పోతుంది కదా. అందుకు అబ్రహాము ఏమిస్తేనేమి, సంతానము లేని వాడనై పోవుచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును గదా. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములలో ఒకడు నాకు వారసుడగుననగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు. ఏమంట? ఇతడు నీకు వారసుడు కాడు. ఎవరతడు? దమస్కు ఎలియాజరు నీకు వారసుడు కాడు. నీ దగ్గర ఉన్న 318 మంది సైనికులు ఉన్నారు. అబ్రహాం దగ్గర ఎంతమంది సైనికులు ఉన్నారంట? 318 మంది సైనికులు ఉన్నారు. ఈ 318 మంది సైనికులలో ఎవడు నీకు వారసుడు కాడు. ఈ ఎలియాజరును నీకు వారసుడు కాడు. నీకు వారసుడు ఎవరయ్యా అంటే, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు. హల్లెలూయా. దేవుని గర్భవాసమున పుట్టినవాడు దేవుని కుమారుడు. హల్లెలూయా. దేవుని గర్భవాసమున పుట్టినవాడు దేవుని కుమారుడు. ఇప్పుడు దేవుని కుమారులు ముగ్గురిని గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది. ముగ్గురిని గురించి చెప్తుంది. ఒక దేవకుమారుడు పరలోకంలో జ్యేష్ఠుడు. ఇక రెండవ వర్గము దేవదూతలను కూడా దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది అంటే, మీరు అదే 6వ అధ్యాయం ఆది కాండంలోనికి రండి. 6వ అధ్యాయంలో 2 మాటలను మనకు చూడగలుగుతాం. ఒక మాట ఏంటంటే నరుల కుమార్తెలు, రెండవది దేవుని కుమారులు. ఎవరి కుమారులు అంట? దేవుని కుమారులు. ఇప్పుడు మీరు చూడండి, కుమారులు 3 రకాల వర్గాలుగా ఉన్నారు. ఇప్పుడు ఈ 3 రకాల వర్గాలలో దేవదూతలనబడిన వారు దేవుని కుమారులే. మట్టితో నిర్మాణము చేయబడిన ఆదాము యొక్క సంతతి కూడా దేవుని కుమారులే. పరలోకపు జ్యేష్ఠుడు అనబడిన ఆయన కూడా అయ్యా ఎవరి కుమారుడంట? దేవుని కుమారుడే. ఇప్పుడు నరకుమారులు, దేవదూతలనబడిన దేవుని కుమారులు, ఇప్పుడు జ్యేష్ఠుడు అనబడినటువంటి ఆ పరలోకపు దేవుని కుమారుడు. ఈ ముగ్గురిలో ఎవరు గర్భవాసమున పుట్టినవారు? ఎవరు గర్భవాసన పుట్టినవారు? చూడండి, మానవ దేహాలు కలిగిన వారు గర్భవాసాన పుట్టినవారు కాదు. అంటే ఆదాము సంతతి దేవుని గర్భవాసాన పుట్టినవారు కాదు. దేవుని చేతులతో
నిర్మాణము చేయబడిన దేవకుమారులము. ఇప్పుడు దేవదూతలు ఉన్నారు, వారిని ఎలాగ చేశాడో మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు ఆధారాలు ఏమి లేవు, కానీ ఒకటి మాత్రం జ్ఞాపకార్థం మనం చేసుకుంటున్నాం. ఏంటంటే దేవుడు ప్రపంచములను నిర్మించాడు అంటే అందులో దేవదూతలను కలుగునుగాకని ఒక మాట ఆయన సెలవిస్తేనే ఆయనకు ఆ దేవదూతలను నిర్మాణము జరిగినట్లుగా మనం పరిశుద్ధ లేఖనాలలో చూడగలుగుతాం. స్తోత్రం. అయితే ఇప్పుడు దేవకుమారులను, ఏది దేవదూతలు అనబడిన దేవుని కుమారులను, ఇప్పుడు భూలోకములో ఉన్నటువంటి ఆదాము సంతతి అయినటువంటి మానవ కుమారులమైన మనము దేవుని కుమారులమే, కానీ మనకును దేవదూతలకును లేనటువంటి గొప్ప ఆధిక్యత పరలోకములు ఉన్న జ్యేష్ఠ కుమారుడైన ఇప్పుడు మనం తెలుసుకొని ఆరాధన చేస్తున్న యేసుకు మాత్రమే ఉన్నది. స్తోత్రం. ఎందుకంటే యేసును గురించి పరిశుద్ధ లేఖనము సెలవిస్తుంది, అతడు పరలోకమునందు జ్యేష్ఠుడుగా ఎంచబడినప్పుడు ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడని. ఎక్కడున్నాడంట? సమీపింపరాని తేజస్సులో ఉన్నాడని. ఆ సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆ జ్యేష్ఠ కుమారుడు, ఆ తండ్రి యొక్క జనితైక కుమారుడు, ఆయన మాత్రమే ఆ తండ్రి అయిన దేవునిని దేవదూతలకు కూడా కనబరచెను అనేటటువంటి విషయాలను మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల చూడగలుగుతాం. స్తోత్రం. మీరు ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, ఆయన ద్వారా సమస్తమును. ఏమండి, హెబ్రీ పత్రిక మీరు చదివారు కదా, 1వ అధ్యాయంలో, ఆ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను, సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. హల్లెలూయా. ఇప్పుడు మరలా మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు దేవుడు సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు ఒక కుమారుని కన్నాడు. ఆయన తండ్రి యొక్క గర్భవాసమున పుట్టినవాడు. అందుకే తండ్రి రూపము, తండ్రి యొక్క జీవము, తండ్రి యొక్క మహిమ ఎవరి మీద ఉంది చెప్పండి? ఏ కుమారుడు? నేను ముగ్గురు గురించి చెప్పాను. దేవదూతలు కుమారులే, నరులు అనబడిన వాళ్ళు దేవుని కుమారులే, పరలోకములో ఉన్నటువంటి జ్యేష్ఠుడు కూడా దేవుని కుమారుడే. ఇప్పుడు ఈ 3 వర్గాలలో ఎవరి మీద దేవుని యొక్క సంపూర్ణ మహిమ ఉన్నది, సంపూర్ణ నిత్య జీవం ఉన్నది, సంపూర్ణ నిత్య శక్తి ఉంది? ఈ ఎవరి మీద దేవుని సంపూర్ణ రూపం ఉన్నది? ఎవరి మీద ఉందండి? పరలోకములో ఉన్న జ్యేష్ఠుడి మీద మాత్రమే. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. అందుకే ఈ లోకములో ఉన్న ఎవరికి లేనంత, ఎవరికి కలగనంత ఐశ్వర్యం, జ్ఞానం, సౌందర్యం, అలాగే సంపూర్ణత ఆ మహోన్నతుడైన దేవకుమారుడైన యేసుకు తప్ప ఇంకొకరికి ఎవ్వరికి లేదు. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాట ఏంటంటే, ఎందుకు యేసు అందరికంటే శ్రేష్ఠుడు, యేసు అందరికంటే శక్తిమంతుడు, అందరికంటే జ్ఞానవంతుడు, అందరికంటే అన్నిటికంటే ఆయన మాత్రమే శక్తి కలిగిన వాడిని ఎందుకు మనం చెప్పుకోవాల్సి వచ్చిందంటే, ఈయన దేవుని గర్భవాసమున పుట్టిన దేవుని కుమారుడు. ఈయన ద్వారానే సమస్తము నిర్మింపబడను. ఈయనను గురించి మనం ఏమని చదువుతున్నామంటే, దేవుని బిడ్డలారా, ఆ కుమారుని సమస్తమునకు, దేవుని రాజ్యం అంతటికి, దేవుని యుగములు ఉండే, శాశ్వత కాలము ఉండే దేవ రాజ్యానికి, ఇదిగో ఈ జ్యేష్ఠ కుమారుడనబడిన, నేను కన్నాను అని చెప్పబడిన ఈ నజరేయుడైన యేసును
వారసునిగా చేసిన ఆ వారసుడే సృష్టిని యావత్తును కలుగజేశాడు. ఇక కలిగి ఉన్నది ఏదియును ఆయన లేకుండా కలుగలేదు. సమస్తమును ఆయన మూలముగానే కలిగింది. అందుకే ఈయనకు మనము ఏమని పేరు పెడుతొచ్చామంటే జ్యేష్ఠుడు అని పేరు పెట్టాం. మనం పెట్టిన పేరు కాదు, పరిశుద్ధ లేఖనంలో సృష్టికర్త అయిన దేవుడే ఆ నామకరణాన్ని మనకు తెలియపరుస్తూ వచ్చాడు. ఇప్పుడు ఈ జ్యేష్ఠుని యొక్క స్వభావము, ఈ జ్యేష్ఠుని యొక్క రూపము, ఈ జ్యేష్ఠుని యొక్క దేవుని బిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ జ్యేష్ఠునిలో ఉన్నటువంటి 3 పరిస్థితులను, ఒకటి రూపము, రెండవది జీవము, మూడవది మహిమ లేక స్వభావం. ఈ మూడింటిలో తండ్రికి ఏ రూపం ఉందో కుమారుడికి అదే రూపం ఉంది. రెండవ మాటగా తండ్రికి ఏ నిత్య జీవమైతే ఉందో తన ప్రియ కుమారుడు అనబడిన యేసునకు కూడా నిత్య జీవము ఉన్నది. అందుకే నా అంతట నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను. స్తోత్ర. నా ప్రాణం ఎవడు తీసేయలేడు. మన ప్రాణం అయితే ఎవడైనా తీసేయచ్చు, కానీ తండ్రి జనితైక కుమారుడు అనబడిన ఆ జ్యేష్ఠుడి యొక్క ప్రాణాన్ని ఎవ్వరు తీసేయలేరు. ప్రాణము పెట్టుటకును దానిని తిరిగి తీసుకొనుటకును నాకు ఏముందంట? ఎవరిచ్చారు ఈ అధికారం అంటే తండ్రి ఇచ్చాడు. నా కుమారుడా, నువ్వు నా కుమారుడవు, నీకు అంతమే లేదు, నీకు నశింపే లేదు, నీ రాజ్యము యుగ యుగాలు ఉంటుంది అని ఏ తండ్రి అయితే చెప్పాడో ఆ తండ్రి యొక్క వాగ్దానము, ఆ తండ్రి యొక్క రూపము, ఆ తండ్రి యొక్క నిత్య జీవము, ఆ తండ్రి యొక్క స్వభావమును కలిగి ఉన్నాడు. లోకములో ఎవ్వరికి తండ్రి ఎలా ఉంటాడో తెలియదు, దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. దేవుని గురించి అందరికీ తెలిసిన సత్యం ఏంటంటే దేవుడు అదృశ్యుడు అని మాత్రమే తెలుసు. కానీ బైబిల్ చెప్తుంది అదృశ్య దేవుని స్వరూపి. హల్లెలూయా. ఎవరు అదృశ్య దేవుని స్వరూపి? ఎవరు? జ్యేష్ఠుడైన కుమారుడు. అది కొలసి పత్రిక 1:15 ఇంతకుముందు మనం చదివాం గనుక మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. స్తోత్ర. అదృశ్య దేవుని స్వరూపి అంటే ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకున్నాను. రూపము అనేది మీరు జ్ఞాపకం చేసుకోండి. రూపము ఒకటి కనబడుతుంది. ఇక్కడ దేవునిలో ఒక రూపం ఉంది. దాన్ని ఇంకా కొంచెం మనం ఆలోచన చేస్తే రూపమును 2 రకాలుగా చెప్పబడింది. ఒకటి కనబడే రూపము, రెండవది కనబడని రూపము. కనబడే రూపమేమో చాలా మంచిగా కనపడవచ్చు, కానీ కనబడని రూపం కూడా ఒకటి ఉంది. అబ్బాయికి కోపం వస్తే మామూలుడు కాదండి. అబ్బాయి రూపం ఏమవుద్ది? మామూలు రూపమే ఉంటుందా? దానికి కొంచెం నేను ఆలోచన చేస్తే నాకు నా స్పృహకు వచ్చిన మాట చెప్తున్నాను. రూపము అది బహిర్గతంగా కొంతవరకు మాత్రమే అర్థం చేసుకునే వీలు కుదిరేది పై రూపము. దానికి ఇంకొకటి ఉంది. దాన్ని ఏమని అన్నారంటే విశ్వరూపము. రూపము, విశ్వరూపము. రూపం అంటే కొంచెమే కనపడుతుంది. కొంచెం చూస్తే ఏం అర్థం కాదు, విశ్వరూపం చూస్తే అర్థం అవుద్ది. స్తోత్ర. హల్లెలూయా. పై రూపము కొంచెం మాత్రమే తెలుసు, కానీ విశ్వరూపములో స్వభావ గుణ లక్షణాలన్నీ తెలుస్తాయి. స్తోత్ర. ఇంకొక మాటను నేను మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నాను. ఇప్పుడు ఈ రూపము, విశ్వరూపము, తర్వాత గుణ లక్షణాలు, ఇంకొక మాట స్వభావము, విశ్వ
రూపము విశ్వరూపము, స్వభావము విశ్వస్వభావము, జీవము నిత్య. ఎవరిలో ఉన్నాయి ఇవి? విశ్వరూపం ఎవరు చూపగలుగుతారు? మనం ఎంత విశ్వరూపం చూపించినా నశింపే. మనం ఎంత రూపం చూపించినా మన రూపం చూస్తే జిడ్డు ముఖమే. కానీ యేసయ్య రూపం తండ్రి రూపం, యేసయ్య యొక్క స్వభావం మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ యేసయ్య యొక్క దేవుడి యొక్క విశ్వరూపాన్నంట దేవునిని మామూలుగా చూస్తే బ్రతికారంట, దేవుని విశ్వరూపాన్ని చూడలేక గజగజ వణికిపోయారంట. మీరు పరిశుద్ధ లేఖనాలలో మనం ఈ వాక్యాన్ని చదివితే ఇది విశ్వరూపం అని దీనికి నేను పేరు పెట్టాల్సి వచ్చింది. స్తోత్ర హల్లెలూయా. ఈ నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనాన్ని చూడండి. నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. స్తోత్ర హల్లెలూయా. ఏ నరుడును చెప్పాలి, ఏ నరుడును చూచి బ్రతుకనేరడు. రూపం చూస్తే బ్రతుకుతారా? బ్రతకరా? రూపం చూస్తే బతుకుతారు, కానీ విశ్వరూపం చూస్తే బ్రతకనేరరు. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 తిమోతి పత్రిక 6:16 కూడా చూడండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వమును గలవాడై ఆయనను ఎవ్వడును ఆయనను చూడలేదు. స్తోత్ర హల్లెలూయా. ఆయనను ఎవడును చూడలేడు. ఏ నరుడును చూచి బ్రతుకనేరడు. దేవుని బిడ్డలారా, ఏ రూపము చూస్తే బ్రతుకలేదు, ఏ రూపం చూస్తే నరుడు బ్రతుకడు. ఏమండి, ఏ రూపం చూడాలి ఇప్పుడు? ఏ రూపం చూస్తే బ్రతుకుతాము? ఏ రూపము చూస్తే బ్రతకలేము. రూపము చూస్తే బ్రతుకుతాము, విశ్వరూపము చూస్తే బ్రతకలేము. దేవుడు నిరాకారుడా ఆకారుడా అంటే ఏం చెప్తాను చెప్పండి? దేవుడికి రూపం లేదంటున్నారు కొంతమంది అజ్ఞానపు ప్రజలు. దేవుడికి రూపం లేకపోతే నాకు కూడా రూపం లేదు, నీకు కూడా రూపం లేదు, మనకెవరికి రూపం లేదు. ఏ మనిషి అయినా తయారు చేసేవాడు ఎవరైనా ఉన్నారంటే ప్రతి దానిని తయారు చేసేవాడు రూపకర్త. శిల్పాన్ని చేసినవాడు శిల్పి ఉన్నాడు. చక్కగా ఇది చతురస్రాకారంలో ఇదిగో ఈ చక్కని మందిరం ఇలా ఉంది అంటే ఇది కట్టబడినది, కట్టిన వారు ఉన్నారు. నిర్మాణం ఉంది అంటే నిర్మించిన వాడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు చదివిస్తున్నటువంటి మాట, దేవుడు ఆకారం కలిగిన వాడు గనుక, ఆ రూపము కలిగిన వాడు గనుకనే ఆయనకు ఒక రూపం ఉంది. ఆ రూపములో ఇంకా ఇంటర్నల్గా మనం గమనిస్తే ఏముందంటే విశ్వరూపం ఉంది. పై రూపాన్ని చూస్తే బ్రతుకుతాం, కానీ విశ్వరూపాన్ని చూస్తే మనం తట్టుకోలేం, మనం బ్రతకలేం. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇప్పుడు నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనాన్ని చూసి నేను ఆ మాట చెప్తున్నాను. విశ్వరూపము, దేవుని విశ్వరూపం అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనము, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదివితే, నిర్గమకాండము 19వ అధ్యాయం 16వ వచనం చదివితే ఈ విశ్వరూపము అనేది నాకు అర్థమైంది, నేను మీకు చెబుతున్నాను. మీరు చూడండి, ఒక్కసారి ఆ మాట కూడా చూడండి. ఇశ్రాయేలీలంట ఒక రోజున ఉదయమైనప్పుడు ఆ పర్వతమును మీద మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూను వణికిరి. ప్రజలను
అవతలికి రప్పింపగా చాలు. ఇప్పుడు చూడండి, వాళ్ళు పర్వతం దగ్గర క్రింది భాగంలోనే నిలిచారంట. ఎందుకు నిలిచారంటే ఇంకొక మాట మీరు జ్ఞాపకం చేసుకునండి. హెబ్రీ పత్రికలోనికి రండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయములో దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదవాల్సినటువంటి మాట 18వ వచనం నుండి చదువుదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. అమ్మా, స్పృశించి తెలుసుకొనదగినట్టు అగ్నికిని, కారు మేఘమునకును, గాఢాంధకారమునకును, తుఫానుకును, భూరధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్ళతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినినవారు మరియు ఏ మాటయు తమతో చెప్పవలదని వారు బతిమాలుకొనిరే. దేవుడు వారికి ప్రత్యక్షమై దేవుడు వారితో మాట్లాడతానని దేవుడు తన సేవకుడైన మోషే, అహరోనుల ద్వారా తన ప్రజలైన 12 గోత్రాల ప్రజలందరినీ సీనాయి పర్వతం దగ్గరకు తీసుకొచ్చాడు. దేవుడు వారితో మాట్లాడుతుంటే వాళ్ళందరూ మేము బ్రతిమలాడుతూ ఉంటున్నారు, మేము ఆయన స్వరము వినలేము, ఆయన రూపాన్ని మేము చూడలేము, మేము చూడలేము. స్పృశించి తెలుసుకొనదగిన పరిస్థితుల్లో లేదు. అది మండిపోతుంది, అది అగ్నిలాగా కనపడుతుంది, కారు మేఘములాగా కనపడుతుంది, గాఢాంధకారం అయిపోయింది, తుఫానులాగా కనపడుతుంది, ఇదేదో భూర ధ్వని, మాటల ధ్వని లాగా వినబడుతుందని అనుకున్నట్టు లేదు. మేము ఇక్కడ కనబడుతున్న ఇదిగో ఆ ధ్వనిని వినిన వారు ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. 21వ వచనంలో ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున, ఆ దర్శనము అంటే ఆ విశ్వరూపము చూడడానికి భయంకరముగా ఉన్నందున మోషే అంటున్నాడు, ఇప్పుడు నేను మిక్కిలి భయపడి, అదండి విశ్వరూపం చూస్తే మిక్కిలి భయపడి గజగజ వణికిపోయే పరిస్థితి. రూపము చూస్తే, ఇప్పుడు రూపం చూస్తే ఎవరు గజగజ వణకటం లేదు. రూపాన్ని గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట, సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ మహిమగల కుమారుడు, ఆ మహిమ కలిగిన ఆ తండ్రి రూపము, ఆ తండ్రి యొక్క నిత్యశక్తిని కలిగిన అక్కడ ఉన్నప్పుడు ఎవరూ చూడలేకపోయాం. కానీ ఆయన ఇదిగో ఆ వాక్య దైవుడు, ఆ జ్యేష్ఠుడైన వాడు శరీరమును ధరించి ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయనను గూర్చి మనమందరం చూస్తాం. ఆయనను కొట్టిన వాళ్ళు ఉన్నారు, అవమానపరిచిన వాళ్ళు ఉన్నారు. ముఖము మీద యేసు ఎవరి రూపంలో వచ్చాడు? ఫిలిప్పుతో అన్నాడు కదా, నువ్వు నన్ను చూస్తే. కానీ భూలోకపు రూపము పరలోకపు రూపము, పరలోకపు రూపము నిజస్వరూపం, పరలోకపు రూపము విశ్వరూపము. కానీ భూలోకపు రూపము ఏమండి, భూలోకపు రూపము సాధారణమైన రూపము. అందుకే పరిశుద్ధ లేఖనాలలో ఆ జ్యేష్ఠుడిలో ఉన్న రూపము సాధారణ రూపము కాదు. రెండవ జన్మ భూలోకంలో జన్మించిన రూపానికి సాధారణ రూపము, కానీ పరలోక జ్యేష్ఠుడుగా ఉన్నప్పుడు అది సాధారణ రూపము కాదు. ఏ రూపం అది? తండ్రి రూపము. తండ్రి ఉన్న రూపములో ఉన్నాడు, తండ్రి ఉన్న చోట ఉన్నాడు. తండ్రి ఉన్న చోటును ఎవడును సమీపించలేడు, ఎవడును చూడడు, ఎవడును చూచి బ్రతుకనేరడు. అందుకే ఇప్పుడు మనము రూపమును గూర్చి, విశ్వరూపమును గూర్చి, స్వభావమును గూర్చి, స్వభావము, స్వభావము. అబ్బాయి చూడడానికి స్వభావం చూస్తే భలే మెత్తటోడిలాగా కనపడుతున్నాడే. ఎట్టటోడంట? పై రూపం చూస్తే చాలా మెత్తటోడులాగా కనపడతాడు. నోట్లో వేలు పెడితే కూడా అన్నట్లుగా కనపడతాడు.
నిజ స్వభావం తెలియాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్వభావానికి పై రూపులకు అలాగే కనబడతాడు, కానీ నిజ స్వభావము తెలియాలి. ఇప్పుడు ఈ నిజ స్వభావము యేసు జ్యేష్ఠుడిలోని నిజ స్వభావం ఎట్లాంటిదంటే పరిశుద్ధ లేఖనాలలో మనమందరం జ్ఞాపకం చేసుకోగలుగుతాము. నేను మూడు విషయాలు చెప్పాను. తండ్రిలో ఉన్న రూపము, తండ్రిలో ఉన్న నిత్య జీవము, తండ్రిలో ఉన్న స్వభావము. ఇప్పుడు ఈ తండ్రిలో ఉన్న రూపాన్ని, తండ్రిలో ఉన్న నిత్య జీవాన్ని, తండ్రిలో ఉన్న స్వభావాన్ని నేను 3ను 6 చేసి చెప్పా. రూపము, విశ్వరూపము, జీవము, 3వది స్వభావము, విశ్వస్వభావము. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు స్వభావము, దేవుడు స్వభావం ఎలాంటిదయ్యా అంటే ప్రేమ కలిగిన వాడు అని మనకు తెలుసు. ప్రేమ కలిగిన వాడు అన్న సంగతి తెలుసు. కానీ మనము విశ్వస్వభావములోనికి వెళితే దేవుని బిడ్డలారా, ఈ విశ్వస్వభావములు మనకి ఏం కనపడతాయంటే కనికరము, దయ, దీర్ఘశాంతము, కృప, సత్యము, తర్వాత రోషము, శిక్షించువాడు, పరిశుద్ధుడు, క్షమించే గుణ లక్షణాలు, ఇవన్నీ దేవునిలోని విశ్వస్వభావ గుణ లక్షణాలు. స్తోత్రం. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, తును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును, నీ మాటల మకరందము జీవింతును, నిత్యము నీ నీడలు ఆస్వాదింతును, నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య రూపములో మనం అందరం గ్రహించవలసింది ఏంటంటే ఆయన గొర్రె పిల్ల లాంటి వాడు అని మాత్రమే కాదు, విశ్వస్వభావాన్ని చూస్తే ఆయన కొదమ సింహముగా రాబోతున్నాడు. స్తోత్ర. గర్జించు సింహము కంటే బలమైనది కొదమ సింహం. దేవుడు యేసు రారాజుగా కొదమ సింహముగా ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఎందుకండి మామూలు రూపం చూపించినప్పుడు శిక్షించడానికి నేను రాలేదు అన్నాడు. ఇప్పుడు రెండోసారి రావడానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే ఇనుప దండముతో వారిని నల్లగొట్టాలని వచ్చాడు. ఇంకా కుండను పగలగొట్టినట్లు వారిని ముక్క చక్కలుగా పగలగొట్టడానికి అదిగో జ్యేష్ఠుడైనటువంటి ఆ కుమారుడు రారాజుగా, యేసురాజుగా భూలోకానికి రాబోతున్నాడు. అందుకే ఈ భూమి మీద మనం చెప్పుకున్న దేవకుమారులలో లేనట్టి, నరకుమారులు అనబడిన దేవుని కుమారులలో లేనట్టి గొప్ప ఆధిక్యతలు, గొప్ప గుణగణాలు, గుణ లక్షణాలు సంపూర్ణంగా ఎవరిలో ఉన్నాయంట? క్రీస్తులో ఉన్నవి. క్రీస్తులో మాత్రమే ఉన్నది. అందుకే నన్ను చూసినోడు తండ్రిని చూసినట్లే, నా మాట విన్నవాడు తండ్రి మాట విన్నట్లే, నేను చేసింది ఇదిగో నేను చెప్పినట్టు చేసేవాడు తండ్రి చెప్పింది చేసినట్లే. స్తోత్ర. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, ఈరోజు మనము జ్యేష్ఠుని యొక్క రూపము, జీవము, స్వభావము, ఆ రూపములో లేక విశ్వరూపము చూసాం, స్వభావములో మామూలు స్వభావం చూసాం, రెండవది విశ్వస్వభావం చూసాం, మొదటిది జీవము చూసాం,
రెండవది నిత్య జీవమును చూసాం. నిత్య జీవము అంటే దానికి ఇక అంతము లేదు. ఇప్పుడు యేసు అంతం కలిగినోడా, అంతము లేనివాడా? ఏమండి, జీవము కలిగినోడా, నిత్య జీవము కలిగినవాడా? ఇప్పుడు మనకు అందరికీ ఏముంది? జీవం ఉందా? నిత్య జీవం ఉందా? మనకు నిత్య జీవం ఉందంటారు. ఎందుకంటే మీరు యేసుని నమ్ముకుని. సరే, బయట వాళ్ళకు చెప్పండి, బయట వాళ్ళకు నిత్య జీవం ఉందా? నిత్య జీవం దొరకాలంటే రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చదవాలి. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూడండి. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసు నందు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు భూలోకంలో ఎవరికైనా నిత్య జీవం కావాలి అంటే క్రీస్తు యేసు నందు వద్దకు రావాలి. ఎవరికైనా అసలు సిసలైన ఆ సృష్టికర్త అయిన అందమైన రూపం ఎవరికైనా రావాలి అంటే ఎవరి దగ్గరికి రావాలంట? తండ్రి రూపం ఇప్పుడు మనకు రావాలనుకోండి, ఎవరి దగ్గరికి రావాలి? ఎవరి దగ్గరికి రావాలి? కుమారుడి దగ్గరికి రావాలి, అంతే కదా. ఇప్పుడు కుమారుడి దగ్గరికి వస్తే రూపం వస్తుంది, కుమారుడి దగ్గరికి వస్తే స్వభావము, విశ్వస్వభావం. ఈ యేసయ్య తండ్రి యొక్క స్వభావం అంతా ఎలాంటిదయ్యా అంటే, దేవుని బిడ్డలారా, అంతయును కూడా ఆయన స్వభావం అంతయును కూడా మరలా మనం తర్వాత వాక్యంలో విందాం. ఈరోజు వరకు ప్రభువు దయ వలన మనం అందరం కూడా ఈ విశ్వస్వభావంలోని లక్షణాలను మాత్రం మనం విన్నాం. ఆయన సన్నిధిలో మనమందరము ఆయనను ముద్దు పెట్టుకొందుమోగాక. కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడే. హల్లెలూయా. ప్రత్యేకంగా జ్యేష్ఠుణ్ణి ముద్దు పెట్టుకొనుడే. హల్లెలూయా. ఎవరు జ్యేష్ఠుడు? ఏ జ్యేష్ఠుడు? పరలోకపు జ్యేష్ఠుడు. భూలోకపు జ్యేష్ఠుడు ఆదాము, పరలోకపు జ్యేష్ఠుడు సృష్టికర్త అయిన యెహోవా దేవుడి కుమారుడు. ఆయనను ముద్దు పెట్టుకుంటే వాడు కలకాలం దేవుని సన్నిధిలో నిలబడగలుగుతాడు. కాబట్టి మనమందరం కూడా దేవుని మహాకృప వలన పై స్వభావమే కాదు, మన విశ్వస్వభావం కూడా యేసు స్వభావములాగా మార్పు చెందాలి. యేసు స్వభావములాగా మనము రూపములోనికి రావాలి. యేసు స్వభావములాగా దేవుని బిడ్డలారా, ఈ జ్యేష్ఠుడికి ఉన్న ఆధిక్యతలు ఇంకా అనేకములు ఉన్నవి. ఇప్పుడు ఈయన ఎందుకు ఇన్ని ఆధిక్యతలు, ఇంత రూపము, విశ్వరూపము ఎంత కలిగి ఎందుకు ఉన్నాడు అంటే, ఈయన తండ్రి యొక్క గర్భవాసమున పుట్టినవాడు, అంటే ఆయనలో నుండి వచ్చినవాడు అని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈ పునరుద్ధానపు వేళ ఆ యేసుతో మనమందరమును సహవాసమును చేయుదుముగాక. ఎందుకు సహవాసం చేయాలంటే, మనం పుట్టినందుకు ఆయనతో సహవాసం చేయాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో మీకు ఇంతకుముందే తెలిసిన మాట, మనము ఆయన కుమారుడైన యేసుతో సహవాసమును చేయుట కొరకును మనమందరం ఏర్పాటు చేయబడ్డాం. జ్యేష్ఠునితో మనము సమాన వారసులమగుట కొరకు. ఒకసారి ఆ మాట చదివితే ముగించుదాం అమ్మా. తన కుమారుడు అనేక మంది సహోదరులలో జ్యేష్ఠుడు అగునట్లు అన్న మాట మీరు చదివారు కదా. ఆ మాటను మీరు ఒక్కసారి అర్థం చేసుకోనండి. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. అంటే ఇప్పుడు ఆయనకు జ్యేష్ఠుడు, ఆ జ్యేష్ఠుడికి అనేకులు సహోదరులు ఉన్నారు. ఇప్పుడు మనము ఆయనతో ఏం చేయబడడానికి మనము సృష్టించబడ్డామంట? సహవాసము చేయుట కొరకు. సహవాసమును చేయుట కొరకు. ఆయనతో సహవాసం చేస్తే మనకేం దొరుకుతుందయ్యా అంటే, మీరు జ్ఞాపకం చేసుకోనండి, ఆయన స్వారూప్యములోని ఆయనతో సహవాసం స్వభావం అబ్బుతుంది. మంచి స్నేహం చెప్పండి అమ్మా. మంచి స్నేహం చేస్తే ఏం అబ్బుతుంది? మంచి అబ్బుతుంది.
చెడ్డ స్నేహం చేస్తే, జ్యేష్ఠుడితో సహవాసం చేస్తే పెద్దరికం వచ్చేస్తుంది. పెద్దోడితో ఉంటే జ్యేష్ఠత్వం బాగా ఉంది కదా, పెద్దోడితో ఉంటే కొంచెం దొరుకుతుంది ఎక్కువ. జ్యేష్ఠుడి దగ్గర దొరుకుతుంది. స్తోత్రం. అందుకే మనము జ్యేష్ఠునితో సహవాసం చేస్తే జ్యేష్ఠుని నుండి ఆయన గుణలక్షణాలను కూడా మనము నేర్చుకోగలుగుతాం. అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కాబట్టి మీరు నీతి ప్రవర్తన గలవారై మేల్కొనుడి అంటాడు. స్తోత్ర. అయ్యలారా, అమ్మలారా, భూలోకంలో ఉన్న దేవుని పిల్లలారా, మనమందరం దేవుని కుమారుడితో సహవాసము చేసి ఆయన స్వరూప్యములోనికి మార్చబడితే మనకొక రాజ్యం ఉంది. ఆ రాజ్యమే దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యంలో మనకు అంతము లేక యుగయుగాలు ఆ దేవునితో పాటు మనము ఉండబోతున్నాము. స్తోత్రం. అందుకే యేసయ్యను ఆరాధించుట, అందుకే యేసయ్య కోసం మన దేహము అర్పించుట, అందుకే యేసయ్యకు మన శరీరముతో పాటు, మన ప్రాణముతో పాటు, మన స్వభావముతో పాటు యేసయ్యకు మన జీవితంలో మనము సమయం ఇచ్చుట. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఏమి ఇవ్వాలి? నీ ధనము కావాలి, రెండవది నీ దేహము కావాలి, మూడవది నీ సమయము కూడా ఎవరికి కావాలి? దేవుడికి కావాలి. దేవుడికి సమయం ఇస్తే, దేవుడికి ధనం ఇస్తే, దేవునికి నీ దేహం ఇస్తే ఏమవుతుంది? దేహముతో నువ్వు దేవునితో సహవాసం చేస్తే దేవుని స్వభావము, స్వారూప్యము నీ దేహమునకు అంటు కట్టబడుతుంది. హల్లెలూయా. అప్పుడు ఈ దేహం కూడా అత్తరుతో అంటు కట్టబడితే, మురిగిపోయే ఈ దేహం అత్తరుతో అంటు కట్టబడితే ఏ వాసన వస్తుంది? ఎందుకు ఈ మురికి శరీరము ఎందుకు అత్తరు వాసన వస్తుందంటే అత్తరుతో అతుకు పెట్టుకున్నాం కనుక. స్తోత్ర. మనము దేవునితో, మనము యేసయ్యతో హత్తుకొని బ్రతుకుటకు దేవుడు మనకు కృప చూపునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచండి. దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. యేసయ్య